ఓం సాయిరామ్. నేను రమణ కుమార్, చైర్మన్ ఆఫ్ దిస్ విశాఖ సిద్ధి సాయి సంస్థాన్. ఈరోజు బాబా గారిది 8వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. 2017 సంవత్సరంలో జూన్ 2, 3, 4 తేదీల్లో బాబా గారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాబా గారికి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం 108 కలశాలతో క్షీరాభిషేకం చేయటం జరిగింది. తర్వాత అష్టోత్తర శతనామావళి జరిగింది. సో ఈ 3 రోజులు కూడా బాబా గారికి అనేక కార్యక్రమాలు ఉన్నారు. భక్తులంతా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ ఈ స్థలంలో మేమేదో బాబా గారు అంటే మాకు ఇష్టమనేసి మేము చేయలేం. బాబా గారు ఈ స్థలంలో కూర్చుని ఇక్కడ 2010 మార్చి 6వ తేదీ రాత్రి మాకు కల్లో కనపడి ఈ స్థలంలో కూర్చుని రోడ్డు వైపు చూస్తూ ఇక్కడ గుడి కట్టమని చెప్పారు. కాబట్టి మేము బాబా గారి దేవాలయం కట్టడం జరిగింది. ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సో బాబా గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎప్పుడు కూడా వారు ఆయురారోగ్యాలుగా ఉండాలనేసి ఎప్పుడు కూడా దీవెనలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా బాబా గారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి గోత్రనామాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. ఆ గోత్రనామాలతో అయిన తర్వాత మధ్యాహ్న హారతి, తర్వాత బాబావారి నివేదన మొదల కార్యక్రమాలు జరుగుతుంటాయి. సేజహారతి, సంధ్యాహారతి అనేటివి జరుగుతూ ఉంటాయి. గురువారం మాత్రం ప్రత్యేకంగా బాబావారికి అన్నదానం జరుగుతుంది. అన్నదానం కనీసం లేదంటే 250-200 మంది దాకా అన్నదానం కూడా జరుగుతుంటుంది. ఎన్నో కార్యక్రమాలు. అలాగే సాయంత్రం పూలాభిషేకం, సేజహారతి ఇలాంటివన్నీ 3 కార్యక్రమాలు జరుగుతుంటాయి. బాబావారి ఊరేగింపు అవిను అంచేది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని మీరు మోక్షం పొంది మమ్మల్ని ముక్తి కలుగుతారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదాలన్నీ చేయాలని, ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా నిరభ్యంతరంగా ఎంతో అంగరంగ వైభవంగా చేయాలని ఆకాంక్షిస్తూ విశాఖ షిరిడి సాయి సంస్థాన సభ్యులందరి తరఫున కూడా విశాఖ షిరిడి సాయి సంస్థాన పూజారి రేణుకా బోస్.